ఇటీవల కాలంలో కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, సిమెంట్ ఫ్యాక్టరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం, పోలీస్ చర్యలను కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ప్రతిఘటించడం వంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద వివాదంగా అయితే మారాయి. ఈ వ్యవహారంపై మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు అయితే గుప్పించారు. అంతేకాకుండా మేడారం అభివృద్ధి పనుల్లో మరో మంత్రి ఇన్వాల్వ్ అయ్యారని, కొండా సురేఖకు ఎలాంటి సమాచారం రాలేదని ఆరోపణలు అయితే రావడం, అందువల్ల కొండా సురేఖ గారు సంక్షేమ పనులకు సంబంధించి సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం, మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేరు. దీంతో ఆమె మంత్రి పదవి పోతుంది అనేది ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్, కొండా సురేఖ మరియు సుష్మితలను కలిసి చర్చలు అయితే జరిపారు. ఆ తర్వాత వెంటనే కొండా దంపతులు జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అయితే వెళ్లి భేటీ అయ్యారు. అయితే గతంలో ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన కొండా మురళి కూడా తన మాట తీరునైతే మార్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకున్న నమ్మకం దృఢమని చెప్పడంతో పార్టీలో అయితే సానుకూల వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ముందు ఈ రాజకీయాలకైతే ప్రత్యేకమైన ప్రాధాన్యత అయితే లభించింది. అధికార పార్టీపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని పార్టీ అగ్రనేతలు నష్ట నివారణ చర్యగా కొండా దంపతులతో చర్యలు జరిపినట్లు సమాచారం. ఫలితంగా దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతులు చర్చలు జరిపి ఈ వివాదానికి ముగింపు పలికినట్లు తెలుస్తుంది. మొత్తానికి దీపావళి కాంతుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి మరియు కొండా దంపతుల మధ్య ఈ రాజీ తెలంగాణ కాంగ్రెస్ కి మొత్తానికి దీపావళి కానుకగా, దీపావళి బహుమతిగా మారిందనైతే వినిపిస్తుంది.